సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం యొక్క సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ యొక్క చంద్రగ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుంది, దానివల్ల ఫలితాలు ఏంటి, ఎవరెవరు ఏ నియమాలు పాటించాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందువలంటే గ్రహణం అనేటప్పటికి రకరకాల భయాలు జనంలో ఉంటున్నాయి. సర్వసాధారణంగా అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క చంద్రగ్రహణం కుంభరాశి, శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఈ గ్రహణం పడుతుంది. కావున కుంభరాశి వారు, మీనరాశి వారు కూడా ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ఇది ప్రారంభం చంద్రగ్రహణం ప్రారంభం 9:50 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యకాలం వచ్చి 11:41, మోక్షకాలం 1:31. అదేవిధంగా ఈ చంద్రగ్రహణ పుణ్యకాలం 3:30 పుణ్యకాలం పూర్తవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణంలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే, ముందుగా చెప్పుకున్న 2 రాశుల వారు కూడా ఆ చంద్రగ్రహణ నియమాలు పాటిస్తూ మరుసటి రోజు ఉదయమే స్నానం చేసి శివాలయం వద్దకు వెళ్ళి అక్కడ చంద్రగ్రహణ శాంతి చేయించుకోవాలను. అదేవిధంగా స్వామికి అభిషేకం కూడా చేయించుకోవాలి. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సాధారణంగా మేషం, వృశ్చికం, కర్కాటకం, ధనుస్సు ఈ 4 రాశుల వారికి కూడా ఈ గ్రహణం వల్ల కొంత యోగ్యత కలుగుతుంది. అంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ చంద్రగ్రహణ సమయంలో అందరూ కూడా తగు నియమాలు పాటించినట్లయితే చక్కగా ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఏముండవు. మీరెంతగా భయపడాల్సిన అవసరం లేదు. యథావిధిగా మన శాస్త్రం చెప్పినట్టుగా ఆ యొక్క గ్రహశాంతిని చేయించుకుని మంచి ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాను. శుభాలు పొందే రాశులు అని చెప్పాను అంటే మిగతా రాశులకి శుభాలు జరగవు అని కాదు, వచ్చే ఫలితాలు తక్కువగా ఉంటాయి, వీరికి కొంచెం ఎక్కువ ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండవలసిన రాశుల వారు కుంభం, మీనరాశుల వారు మాత్రం ఈ గ్రహణాన్ని వీక్షించకుండా ఉండడం మంచిదని తెలియజేస్తున్నాను. స్వస్తి. ఇట్లు శ్రీ గురుపీఠం, మీ ఐ వెంకటేష్ సిద్ధాంతి.